యాజ్ ది అక్కినేనిస్ ఫ్యామిలీ స్టార్టెడ్, మీరందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుని అలాగే సంసారాల్లోకి వెళ్ళిపోయారు. బట్ ఈ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి సుప్రియ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఎ ఫిల్మ్. అఫ్ కోర్స్ షీ డిడ్ నాట్ కంటిన్యూ, అదేదో అక్కడ గూఢచారులని వాటిలోనే చేసింది. అండ్ ఇట్స్ దేర్ చాయిస్ అండి, ఇట్స్ దేర్ చాయిస్. వెదర్ తన సినిమాలో రావటం కూడా తన చాయిసే, ఇప్పుడు ఒక బ్యాక్ స్టెప్ వేసుకుంటాం కూడా తన చాయిసే. ఇప్పుడు మళ్ళీ ఫ్యూ మూవీస్ లో సైన్ చేసింది. ఎస్, సో దట్ ఇట్స్ దేర్ చాయిస్. ఓకే. ఇప్పుడు మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు నాగ చైతన్య కూడా ఒక యాక్ట్రెస్ నే శోభిత అని మ్యారేజ్ చేసుకోవడం, షీఈ్ అన్ యాక్ట్రెస్. అండ్ అమల్ గారు ఈజ్ ఆల్రెడీ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్. ఈ ఫేజ్ అంతా మారింది అక్కినేని గారి ఫ్యామిలీలో. అంటే విమెన్ ఆర్ ఆన్ ద సర్ఫేస్, నాట్ బిహైండ్ ది స్క్రీన్, ఆర్ నాట్ బిట్వీన్ ది వాల్స్. బయటకు వచ్చారు అండ్ దే ఆర్ దేర్ మేకింగ్ దేర్ మార్క్. ఇవన్నీ చూసినప్పుడు హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ అండి? కామెంట్ ఇన్ ది సెన్స్, హౌ డు యూ అనలైజ్ దట్, హౌ డు యూ అప్రిషియేట్ ఇట్? అంటే ఇప్పుడు వీళ్ళు యాక్టర్సే కదా, చైతన్య గాని నాగార్జున గాని అందరూ, సుమంత్, సుశాంత్. సో తప్పే ఉందండి అదే ఫీల్డ్ లో ఎవరన్నా చేసుకుంటంలో, తప్పే ఉంది. ఇన్ఫాక్ట్ సి at sometimes they understand their lives better, ఆ ఫీల్డ్ ని అర్థం చేసుకోగలరు కదా. సో ఇట్స్ బెటర్. అలాగని అగైన్ జనరలైజ్ చేయలేను, బికాస్ చైతన్య ముందు సమాంత అలా జరిగింది. బట్ అది ఈ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ లో అయినా ఎక్కడైనా జరుగుతున్నాయండి, ఎక్కడైనా జరుగుతుంది. వై దోస్ మెనీ ఫ్యామిలీ కోర్ట్స్? It is not about, it is not for Naga Chaitanya and Sumantha, those many family courts. So many jarugutundi. And we should not blame the other person also. What happens is between only a husband and wife. Yes. Evvarki you cannot comment what happened ani, and nobody is to blame also andi as elders. Only a husband and wife have to adjust with each other, and sometimes if they have to separate, it's better to separate than suffer all their lives. Mundula gaadu kadandi, avunu samajam kosam, family paru kosam ani struggle అయిపోతూ కలిసి ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు కదండి. లేదు, ఉన్నది మనకు ఒక లైఫ్. సో you there's nothing wrong in separating and go on with your lives, and you two people can still be friends andi. Still be friends. Yes, right, correct. I've seen many couples like that, but some couples keep fighting all their lives and still live together. I don't understand that. అదే అంటే ఈ దీన్ని మీరు అప్రిషియేట్ చేస్తున్నారు కదా, అంటే మీ మాటల ద్వారా నాకు అర్థమైంది. అంటే సుప్రియ బికమింగ్ ఆన్ టు ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఆపరేషన్స్, అండ్ అమల్ గారు బీయింగ్ సచ్ ఎ సూపర్ స్టార్ కమింగ్. ఏంటండి, షీ ఈస్ అ డైరెక్టర్ నౌ ఆఫ్ అన్నపూర్ణ కాలేజ్, లీడింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అమల్ గారు, ఎస్, మెనీ పీపుల్, ఇప్పుడు సో మెనీ విమెన్, ఇప్పుడు మన అమల్ గారు అక్కడ, సుప్రియ ఇక్కడ, అండ్ ఆర్ సిఎఫ్ఓ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ అ ఉమెన్, సుష్మా గారు. దట్ ఈస్ వెరీ రేర్, వెరీ ఫ్యూ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేది చాలా ఫ్యూ విమెన్. సీతారాం గారు, మన నిర్మలా సీతారాం గారు, సరేనండి, అది వేరు కంట్రీ. బట్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ఇట్స్ వెరీ నైస్ దట్ very rare women taking care of finance department. Yes, correct. And Annapurna Studios lo undante I'm very proud today. Yes. And even college lo they are 25% are women employees. You encourage them, I think. Definitely kada, definitely. And you see to that women occupy more place in Annapurna Studios. Because Annapurna Studios is named after Annapurna. And Nana gave her the utmost importance. ఇంకంతకన్నా అల్టిమేట్ కదా, ఏఎన్ఆర్ స్టూడియో అని పెట్టచ్చుగా.
It did not ఆయన happen. ఎప్పుడు పెట్టలేదు. ఇంటి పేరే అన్నపూర్ణ ఇంటి పేరే అన్నపూర్ణ. Yes. ఎప్పుడు దట్ Yes. మచ్. She's the total, ground that bore the total tree of Annapurna Studio Yes, success and careers all together. And it's great అండి that both in college and the studios, posh is in place. That is protection against sexual harassment. Yes. So that's implemented in both, because to make this place a very very safe place for women. And Annapurna College lo kuda there's a scholarship for the best outgoing female student Female students. to encourage her మరి and empower her. మరి పార్షియాలిటీ, మరి అబ్బాయిలు ఏమైపోతారు? అబ్బాయిలు ఎనీవే వస్తారండి, అమ్మాయిలకి ఆ ఎంకరేజ్మెంట్ కావాలి, అదేలేండి, ఆ ప్యాటింగ్ ఉండాలి. ఎస్. because always and also పేరెంట్స్ పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించాలి పిల్లల్ని. కమింగ్ టు ద ప్రెసెంట్, మీ డాటర్, మీ లైఫ్ మీరు ఒకసారి వెనక్కి తిరిగి, ఇందాక మీరు అన్నట్టుగా నేను చదువుకుని ఉంటే బాగుండేదండి, బట్ స్టిల్ నో రిగ్రెట్స్ అని చెప్పారు మీరు. నేను అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరండి. మా పిల్లలు ఐ మీన్ ఎవరైనా నేను చదువుకుంటే బాగుండేది, వాట్ డిడ్ ఐ అచీవ్ అని అనిపిస్తే, వాట్ యు మీన్ అమ్మా, నువ్వు ఇంట్లో అన్ని చూసుకుని నువ్వు నీ సపోర్ట్ లేనిదే మేము ఎక్కడ ఉంటాము అసలు. బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వెన్ దే కమ్ హోమ్ నేను కనపడాలి. దట్ ఐ థింక్ మా దగ్గరే కాదండి, ఎవరింట్లో అయినా అంతే కదా. పిల్లలు ఇంటికి రాగానే అమ్మ అని పిలుస్తారు. కొంతమంది నాన్నలు ఉంటారు, అలా చూసుకునే నాన్నలు డెఫినెట్లీ ఆర్ దేర్ ఉంటారు. బట్ స్టిల్ మళ్ళీ ఏం ఉండదు, కూర్చుని పక్కన కూర్చుని కౌర్లు అన్ని అవసరంలా, ఇంట్లో ఉండాలి అంతే. గైడింగ్ ఫోర్స్ అన్నమాట. ఎస్, అంతే. ఇప్పుడు తను అయిపోయింది, మై గ్రాండ్ డాటర్ కమ్స్ హోమ్, అమ్మమ్మ ఎక్కడా అని వస్తుంది, ఇంట్లో ఉందంటే ఇంట్లో లేదు అంటే అదొక ఫేస్ మారిపోతుంది. అంటే ఏదో వెలితి ఉంటుంది తెలియని వెలితి. దట్ ఈస్ వాట్ మదర్స్ పాజిటివ్ ఎనర్జీస్. ఒప్పుకుని తీరాలి అంతే. ఇంకా ఆడవాళ్ళ ముందు చేతులు దండం పెట్టడం తప్పితే ఇంక చేయగలిగేది. అదే మీ పాప విషయంలో మీరు ఆ అమ్మాయిని ఎంపవర్ చేయడానికి కానీ, లేకపోతే షీ హ్యాస్ టు స్టాండ్ ఆన్ హర్ ఓన్, ఒక ఇండివిజువల్ గా గ్రోత్, వాటికి మీరు హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ అండి? ఎవ్రీ హౌస్, ఎవ్రీ మదర్ హ్యాస్ టు థింక్ లైక్ దట్ అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ముందు రోజుల్లో పిల్లల్ని, ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసి ఒక అత్తవారింటికి పంపించేస్తే సరిపోతుందని అప్పుడు అనుకునేవారు. బట్ దోస్ డేస్ ఆర్ కంప్లీట్లీ గాన్ అండి అసలు. ఎందుకంటే ఎడ్యుకేషన్, ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వే. బికాస్ చదివిస్తే, ఒక ఆడపిల్లని చదివిస్తే అదొక మెచ్యూరిటీ ఉంటుంది. షీ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు మేక్ హర్ ఓన్ చాయిసెస్. పెళ్లి చేసుకుని చదువుకుంటామా, చదువుకొని మొత్తం చదువుకున్నాక పెళ్లి చేసుకుంటావా, ఇట్స్ హర్ చాయిస్. అట్లీస్ట్ తన కాళ్ళ మీద తను నిలబడే ఆ పవర్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్ నౌడేస్. అండ్ ఆల్సో యూ హ్యావ్ దట్, చదువే కాదండి, యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పోజర్ టు ఫేస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఇప్పుడు మా ఇంట్లో మా సంగీత, మా పెద్దమ్మాయి, సాహిత్య చిన్నమ్మాయి. సంగీత ఇస్ ఇన్ ఐటీ, సో షీఈస్ వర్కింగ్ ఫర్ లాస్ట్ ఎన్నో ఇయర్స్, ఈవెన్ నౌ షీఈస్ వర్కింగ్. తను షీఈస్ వెరీ హ్యాపీ బికాస్ ఐ రిమెంబర్ తను US లో చదివి ఈ ఇండియా వచ్చినప్పుడు కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాను అని అంటే, మై ఫాదర్ సెడ్, అమ్మా డోంట్ గివ్ అప్ యువర్ జాబ్, యూ హ్యావ్ టు వర్క్ until your last day. If you don't work, life is gone. Just like him, his thinking. Yes. Manam was his last movie. Yes. Alaga tanu kuda. So she's saying, she was telling me,
ఐఎమ్ గ్లాడ్ అమ్మా తాత మేడ్ మీ వర్క్. డైరెక్ట్ అంటే గైడెడ్ ప్రాపర్లీ అని. ఎస్, because afterwards she I don't want to go into the details, but then she was divorced, she got divorced, but she is able to వాళ్ళ అమ్మాయిని తనే చదివించుకుంటుందండి on her own. Now she's just writing her 10th. Today was her last exam. She is able to stand. గ్రేట్ కదండి, గ్రేట్ కదా. అంటే నాట్ లుకింగ్ ఫర్ ఎనీబడీస్ హెల్ప్. Not looking. They were with me, but she didn't ever ask me for my help also. గ్రేట్ కదండి. That's what it gives you. She's very proud of herself. And Sahitya is my second daughter. She's a BITS Pilani student. Tana credit, tanu chadukuni computer science and economics chesi. Right now, ఆ ఫీల్డ్ కాదు. She started Inquilab Foundation అని an NGO. Inquilab. She works with all the Telangana welfare schools to పిల్లల్ని చదువుల్లోనే కాకుండా అకాడమిక్ లోనే కాకుండా వాళ్ళు క్రియేటివ్ గా those రూరల్ విలేజెస్ లో కానీ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ దే ఎదుర్కొంటారు కదా ఇంట్లో కానీ, వాట్ దే పేరెంట్స్ దానికి ఎదుర్కొనే పవర్ ఇవ్వటానికి దే హెల్ప్, దే స్ట్రైవ్ టువర్డ్స్. ఓకే, Inquilab Foundation. If you Google about Inquilab, you'll know, you have all the details. Okay. But last 8 years she's done it only. Okay. By herself. She actually, before that, she worked for Teach for India ani organization. Dantlo they placed you in government schools. You have to teach in government schools. 2 years complete chesi, she's seen all the problems the children are facing. ఎవరైనా పిల్లల్లో ఎట్లా ఉంటుందంటే, పిల్లల్ని కొడితే చాలు, కొట్టి బెదిరించి చదివిస్తాం కాదు, ప్రేమతో చదివించాలి అని కాన్సెప్ట్. ప్రేమతో చదివించాలి. సో ఎవరైనా ఆ పిల్లలు, బాయ్స్ స్కూల్ అండి, బాయ్స్ స్కూల్ 4th graders ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. దే గేవ్ హర్ సో మచ్ ట్రబుల్. సో ఇంటికి వచ్చి నేను ఏంటమ్మా హౌ వాజ్ యర్ డే టుడే అంటే, అమ్మా ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ అని వెళ్ళిపోయేది. షీ యూస్ టు డీల్ విత్ ఇట్, డైజెస్ట్ ఇట్ అండ్ దెన్ కమ్ అవుట్ బై హర్ సెల్ఫ్. నో కంప్లైంట్స్, బికాస్ షీ చోజ్ దట్ పాత్. She has the confidence. She wants to deal with it herself. That is what we have to give our children. So ఆ slums ki ఆ పిల్లలు ఎవరన్నా రాకపోతే, ఒకరోజు slums కి వెళ్ళిపోతే అక్కడ పేకాడుకుంటా ఉన్నారు, ఒకళ్ళు తాగి పడుకున్నారు. అదే ఎన్విరాన్మెంట్ కదండి చూసేది పిల్లలు. సో వాళ్ళకి ఫ్యూచర్ కూడా, నేను ఎంత చదువుకుని ఎంత ఏం చేస్తే ఏంటి, నా ఫ్యూచర్ కూడా ఇంతే కదా అని ఒకటి ఇన్స్పిరేషన్ ఉండదు వాళ్ళకి. ఉండదు. ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి? అది చదువుకుంటేనే వస్తుంది. దే డోంట్ నో ఎట్ దట్ ఏజ్. అండ్ నేను చదువుకోకపోతే ఏం చేస్తారు? కొడతారు, దానికి మొండికేసేస్తారు, అంతే కదా. సో షీ యూస్ టు గో, మీ అబ్బాయి స్కూల్కి రాలేదంటే 2 బాధే అమ్మా అని చెప్పేది వాళ్ళు. అదే కదండి, బాధకూడదు అన్నదే కాన్సెప్ట్ అని చెప్పి వాళ్ళని నచ్చ చెప్పి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ తీసుకొచ్చి, షీ రియల్లీ వర్క్డ్ ఫర్ 2 years and she used to say, Amma, if I can change the mindset of few children, I will be very satisfied. Few parents, few children. సో ఇప్పుడు వాళ్ళందరూ పిల్లలందరూ దే కేమ్ టు ఏడిపించేవారు తన్ని. అటువంటి వాళ్ళు మళ్ళీ ఆ 2 years ఎండ్కి వచ్చేటప్పటికి దీది 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 అని స్టేజ్ ఫుల్ రావడం. సాహిత్య బర్త్డే వస్తే ఆ పిల్లలందరూ కలిసి సెలబ్రేట్ చేసి ఇప్పుడు కూడా తనతో టచ్ లో ఉంటారండి. దిస్ ఈస్ ఇయర్స్ బ్యాక్. చాలా చాలా ఇంటికి వస్తారు. అన్నపూర్ణ సర్క్యూట్ లో ఇలాంటి అచీవ్మెంట్ చేసింది సాహిత్య ఒక్కతే.
వాళ్ళందరికీ ఎవరు డిస్టింక్షన్స్ వాళ్ళకి ఉన్నాయి కానీ ఎవరి వాళ్ళు ఉంటారండి. దిస్ ఇస్ సచ్ అ నోబుల్ కాజ్. నోబుల్ కాజ్ అండ్ నోబుల్ డిస్టింక్షన్ ఆల్ ద వైల్. అదే ఐ ఆల్వేస్ ఫీల్ వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్. ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ దట్ ఐఎమ్ హర్ మదర్. యు హావ్ మెనీ థింగ్స్ టు తను ఒక కారణ జన్మ అనిపిస్తుంది. జస్ట్ లైక్ నాన్న, వీళ్ళందరూ దే ఆర్ బోర్న్ ఫర్ ఎ రీజన్. లేకపోతే ఆయన నటుడై ఆయన పని ఆయన చేసుకోకుండా మళ్ళీ అక్కడ కాలేజీ కట్టడానికి సో మెనీ అండి, టచ్ సో మెనీ హార్ట్స్. yes I know, ఎంటర్టైన్ సో మెనీ పీపుల్ ఇన్ హిస్ లైఫ్. yes I know personally. నేను ఇప్పుడు ఆంధ్రాకి తప్పకుండా వెళ్తే ఎవ్వరో ఒకళ్ళే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడతారండి. ఒక ఫోటో మేడం అని అడుగుతారు. నాయసరారు అమ్మాయిగానే అంతే. మొన్న ఈ మధ్యన కూడా ఇప్పుడు మీరు ఎవరు కనిపించినా మాకు దాదాపుగా అదే ఫీల్. మీరు కొంతమంది మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, కలవలేకపోతాము, బట్ స్టిల్ ఎవరు కనిపించినా నాగేశ్వరరావు కనిపిస్తుంటారు మీ అందరిలో ఫర్ ఎ వైల్. ఆ ఫీల్ క్రియేట్ చేసిన గ్రేటెస్ట్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్ నాగేశ్వరరావులో ఉంది. అందుకే హీ బికేమ్ సచ్ ఎ బిగ్ ఇన్స్టిట్యూషన్ on wider canvas globally. Who can, మీ అందరికీ ఆయన అంత గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారండి. నాట్ త్రూ హిస్ హిస్టరియానిక్స్, నాట్ త్రూ హిస్ ఫిల్మ్ కెరీర్, నాట్, ఇట్స్ ఎన్ ఎడిషన్, బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరందరూ చాలా గ్లామరస్ గా కనిపిస్తారు మాకు, బికాస్ ఆఫ్ హిస్ మ్యాగ్నానిమిటీ యాజ్ ఎ పర్సన్. బట్ మాగా గ్లామర్ అనేది లేదండి. వీఆర్ వెరీ వెరీ డౌన్ టు అర్త్, సింపుల్. గ్లామర్ ఇన్ ది సెన్స్ నాట్ ఆన్ ది ఫిజికల్ అటైర్ ఆర్ ఫిజికల్ లుక్స్ అండి. గ్లామరస్ ఇన్ ది మీన్స్ యు లుక్ సో ఫ్యాసినేటింగ్, నాగేశ్వరరావు పిల్లలు వీళ్ళు అనే ఒక ఫీల్. అది అందరికీ మేము ఎవరైతే ఆయనతో ట్రావెల్ అయ్యామో వాళ్ళందరికీ ఉంటుంది. మా అందరికీ మిమ్మల్ని చూస్తే అట్ ది సేమ్ టైం ఈ మధ్య అంతా అన్నపూర్ణ ఫ్యామిలీస్ లో బోల్డ్ సందళ్ళు, పక్కన నాగ చైతన్యకి మ్యారేజ్ అయింది. అవునండి. తర్వాత 100 years సో మెనీ. అండ్ ఫిబ్రవరిలోని వాళ్ళ మ్యారేజ్ డే కూడా ఏదో వచ్చినట్టు కదండి. అవును, 18th ఫిబ్రవరి. అదొకటి. తర్వాత మళ్ళీ మొన్న నాగార్జున గారు స్టేజ్ మీద కూడా చెప్పారు, సక్సెస్ టాక్ అన్నది లేకపోతే ఒక దాన్ని ఏమంటారు సక్సెస్ మీట్ అన్న మాట వింటే ఎంతో అసలు ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు. స్టేజ్ మీద చెప్పారు నాగ చైతన్యకి బ్రహ్మాండమైన సో సచ్ బ్యూటిఫుల్, ది వెరీ సేమ్ టైమ్ పెద్ద హిట్ సినిమా. అవునండి, పెద్ద హిట్. 100 crore క్లబ్ లోకి వెళ్ళిపోయాడు కదా నాగ చైతన్య. చాలా బాగా చేశారు. హౌ డు యు ఫీల్ అబౌట్ ఇట్ అండ్ ఆల్ దీస్ మూమెంట్స్? నాగ చైతన్యకి 2 అద్భుతమైన పాయింట్లు జరిగాయి. ఒకటి మ్యారేజ్ అయింది, వెంటనే తండేలు వచ్చింది అన్నాడు కదా నాగార్జున. సక్సెస్ మీట్ లో అన్నాడు కదా, పెళ్లి జరగటం, తర్వాత సినిమా హిట్ అవుతూ, సచ్ అ వండర్ఫుల్ థింగ్ అండి. మేము అన్నపూర్ణ స్టూడియోలోనే కదా జరిగింది. ఇట్ వాస్ సో ఎక్సైటింగ్ అండి. మొత్తం మా ఫ్యామిలీ అందరు కలిసి సో మచ్ వర్క్ చేసాం ఫర్ ద వెడ్డింగ్. హౌ డు యు ఫీల్ అబౌట్ హిస్ ప్రోగ్రెస్ యాజ్ చక్కగా మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు, హ్యాపీలీ డిస్పోజ్డ్ అండ్ ఇమీడియట్ గా టు పెర్ఫ్యూమ్ ఇట్, తండేల్ లాంటి హిట్ వచ్చింది. అండ్ హీ రియలీ డిజర్వ్స్ ఇట్ అండి. చాలా కష్టపడతాడు, చాలా డిసిప్లిన్ ఉంది. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయినా వాటిని ఎవరు ఏమి చేయలేమండి. ఏం నానా అని నేను అడిగితే ఐ ట్రైడ్ మై బెస్ట్ సుశీలమ్మ అన్నాడు. ఇంకా అంతకంటే ఏమంటారు? there's nothing. And Nagarjuna garu also he has been very what do you call, is very supportive. ఎప్పుడు ఆయన దేన్ని రూల్ చేయలేదు, దేన్ని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ హిస్ చాయిస్ కదండి. మొదటిది ఆయన చాయిస్. అందుకే నాగార్జున నాకుతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటాం అన్నప్పుడు ఓకే అన్నాము, విడిపోతాం అన్నా there's nothing to say, but because they have to lead their lives, not us. రేపు మనం ఉంటాం ఉండవు, ఇట్స్ their future, it's their life, so they have that right.
డిసిషన్. వీ కెనాట్ ఫోర్స్ అవర్ వ్యూస్ ఆన్ దెమ్. అవునండి, అదే నేను అప్పుడు ఆయన వైపు నుంచి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మ్యారేజ్ మళ్ళీ శోభిత అంటే కూడా ఇన్వైటెడ్ విత్ బోత్ ద హ్యాండ్స్. అంతే అంతే. ఎస్, అందుకే ఆయన ఓపెన్ గా స్టేజ్ మీద ప్రౌడ్ గా మాట్లాడారు. అమ్మాయి వచ్చింది, సక్సెస్ వచ్చింది, అవును. చాలా ప్రౌడ్ గా. దట్ వాజ్ మూమెంట్. అండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.